హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసుంటారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉండుంటుంది వీడియో ఏంటి అని చెప్పి. వీడియోనైతే స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. నేనైతే సింపుల్‌గా డెకోర్ చేస్తున్నాను. అండ్ కొన్ని ఐటెమ్స్ అయితే యెస్టర్‌డే మా మమ్మీ అండ్ మా డ్యాడీ వెళ్లి తీసుకొచ్చేసారనమాట. ఐ హావ్ సమ్ రెఫరెన్సెస్ బట్ చూడాలి అవుట్‌పుట్ ఎలా వస్తది ఏంటి అని చెప్పి. మీకైతే ఐటెమ్స్ చూపిస్తాను. మీరందరూ కూడా తన బర్త్‌డేకి విష్ చేసేసేయండి. అండ్ తను కూడా ఎప్పుడు హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. మీకిప్పుడైతే ఐటెమ్స్ చూపిస్తాను. ఇక్కడే ఉన్నాయి. మొత్తం క్లమ్జీ ఉందనమాట. ఫస్ట్ అయితే ఈ హ్యాపీ బర్త్‌డే స్టిక్కర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైమ్ మా మమ్మీ, మా డ్యాడీ యానివర్సరీ సెలబ్రేట్ చేద్దాం అనుకున్నప్పుడు సెట్ అవ్వలేదు. బట్ దిస్ టైమ్ అయితే మేము ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి దొరికేసిందనమాట. షాప్స్ అన్నీ వెతికి తీసుకొచ్చింది మా మమ్మీ అయితే. ఈ గోల్డ్ కలర్ తీసుకొచ్చారు. అండ్ బెలూన్స్. వైట్ అండ్ ఆరెంజ్ కలర్ బెలూన్స్ అన్నమాట. సో, తన డ్రెస్‌కి కొంచెం కాంబినేషన్‌లో ఉంటది అన్నట్టు చూస్తున్నాం. అండ్ వాటితో పాటు క్యాండిల్స్ తీసుకొచ్చామన్నమాట. ఇవంటే మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి. గ్రీన్, ఆరెంజ్, వైట్, పింక్ అండ్ యెల్లో ఉన్నాయి. క్యాండిల్స్ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లమ్. అండ్ ద లైట్స్ యూ ఆల్ నో ఇది మనం ప్రీవియస్‌గా కూడా యూజ్ చేసాం దీన్ని. అండ్ వాటితో పాటు క్యాండిల్స్ తీసుకొచ్చింది మా మమ్మీ. ఇవి చెప్తాను. నేను వేరేవి ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ ఈ టైప్‌లో వచ్చింది. బట్ లెట్స్ సీ ఏదైనా వర్కౌట్ అయితే చూద్దాం. లేదంటే నెక్స్ట్ టైమ్ ఇంకెప్పుడైనా యూజ్ చేసుకుందాం. అండ్ దెన్ ఈ లాస్ట్ టైమ్ అయితే నాకు అవ్వలేదు. ఇది ఎలా చేయాలి ఏంటి నాకు తెలీదు యాక్చువల్లీ. నాకెప్పుడైనా ఇవి ఇస్తే నేను పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాను. లాస్ట్ టైమ్ పోయింది. నేను జస్ట్ హోల్ చేసి ఇలా చల్లేసాననమాట వాళ్ళ మీద. ఇది టేప్. రెడ్ కలర్ తీసుకొచ్చారు. కొంచెం బ్రైట్ కలర్ ఉంటే కూడా బావుంటది కదా అన్నట్టు. సో, మొత్తం ఆరెంజ్ అయిపోతదని చెప్పి ఇదైతే రెడ్ కాంబినేషన్‌లో తీసుకొనిచ్చారు. నేను కొన్ని రెఫరెన్సెస్ తీసుకున్నాను. అండ్ ఆల్సో కొంచెం నాకొక ఐడియా ఉంది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. అవుట్‌పుట్ ఎలా ఉందో కూడా మీరు నా కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. మెయిన్ ఇదే టాస్క్ మనకి. సో, ఇలాంటి మోడల్‌లో చేయాలి. యాక్చువల్ కట్ చేయాలి. ఒకవేళ మీకిది మీ బర్త్‌డేస్ అలా ఆర్ ఎల్స్ మీకెవరికైనా నచ్చిన వాళ్ళకి బర్త్‌డేస్ సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నప్పుడు యూజ్ అవుతుంది. పర్టిక్యులర్‌గా ఇది ఎందుకంత టఫ్ టాస్క్ అని అంటున్నా అంటే, ఇవి థిక్కున్నాయన్నమాట. సో, ఇదేంటంటే ఫోల్డ్ చేయటానికి వాటికంత కష్టమైతుందన్నమాట. గైస్ నేనిది ఒక 40 సెంటీమీటర్స్ తీసుకుంటున్నానన్నమాట. సో, నేను టేప్ పెట్టి చూసుకున్నాను. బికాజ్ కొంచెం షార్ట్ కట్ చేస్తుంటే మరీ చిన్నగా అయిపోతుంది. సో, అందుకని ఒక 40 ఆర్ 40 నేనైతే ఒక 43 సెంటీమీటర్స్ తీసుకున్నా. గైస్ నాకైతే ఫ్రంట్ కొంచెం డిజైన్‌లా అనిపిస్తది. బట్ బ్యాక్ సైడ్ చాలా ఎంప్టీ ఉంటుందనమాట. ఇలాంటి టైంలో ఏం చేయాలంటే, మనం మనకి బయట డిజైన్ కనిపించాలి కాబట్టి, సో, మన ఫింగర్ ఒకటి తీసుకొని, డిజైన్ మనకు అపోజిట్ పర్సన్‌కి కనిపించాలి. మనకి ఎంప్టీ సైడ్ కనిపించాలనమాట. సో, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు అర్థమైందా? డిజైన్ మీకు కనిపిస్తుంది కదా! సో, ఇలా మీరు ఫోల్డ్ చేసుకొని 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ థంబ్ ఉంది కదా! ఇక్కడ పెట్టి మిడిల్‌లో పెట్టి ఇలా, ఇలా తిప్పండి. ఆ తర్వాత తీసుకొచ్చి ఇలా, ఇలా మడిచి, ఇలా మడిచి ఈ ఎడ్జ్ తీసుకపోయి ఇందులో దూర్చాలనమాట. సో, మనకి ఇది లావుంది కాబట్టి కొంచెం ఫోల్డ్ చేసి దూర్చండి. అప్పుడు సెట్ అయితది. The world is a wondrous place when you slow it down. Throw off the rules like our shoes on the golden ground. Sway in the autumn leaves. You are beautiful. When you look at me,
you feel my love? Oh, 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 oh. Can you feel my love? Can you feel my love? Stay through the change, through the way that the colors turn. Dive in with me to the deep of the orange burn. And lay in the arms